శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ప్రశ్నోత్తర వాహిని స్వామివి వాహిని బుక్స్ 15 ఉంటాయి. 15 అవి ఏంటంటే ధర్మవాహిని, సత్యసాయి వాహిని, ప్రశ్నోత్తర వాహిని, రామరస కథావాహిని, భాగవత వాహిని, విద్యావాహిని, జ్ఞానవాహిని. ఈ విధంగా 15 చాలా చాలా మంచి బుక్స్ ఉంటాయండి. ఈ 15 బుక్స్ చదివితే కనుక మొత్తం ఓవరాల్గా మీకు గ్రిప్ వచ్చేస్తుంది. టోటల్ మనిషి పుట్టిన నుంచి మోక్షం పొందుట ఎట్లు అన్నీ కవర్ అయిపోతాయండి. 360 డిగ్రీస్ వైజ్ మొత్తం A to Z కవర్ అయిపోతాయి ఈ వాహిని బుక్స్ 15 చదివితే కనుక. సో ఇక్కడ ప్రశ్నోత్తర వాహినిలో 60 పేజెస్, 15 చాప్టర్స్, 15 చాప్టర్లు 60 పేజెస్ అండి. ఒక్కసారి చదువుతాను. చాప్టర్ నేమ్స్: మానవ దేహము మరియు ఇంద్రియములు, 14 లోకములు, 4 ఆశ్రమములు, మోక్షము మరియు కర్మ, విద్య మరియు భక్తి, మోక్షము ప్రతిబంధకములు అంటే మోక్షము పొందాలంటే ఏవి అడ్డుపడుచున్నవి, పంచకోశములు, యోగము మోక్షము, జ్ఞానము మరియు యోగము, స్త్రీలు మరియు బ్రహ్మ విద్య, ఆశ్రమములు, వర్ణములు, శాస్త్రములు మరియు సన్యాసము, మంత్రము మరియు జపము, 14వది తపస్సు, 15వ చాప్టర్ అష్టాంగ యోగము. అయితే ఇక్కడ ఒక్క లైన్లో చెప్పాలంటే ప్రశ్నోత్తర వాహిని మొత్తం కూడా మోక్షము పొందాలంటే మార్గం ఏమిటి, మోక్షము పొందాలంటే ఏ ఏ విధములుగా మనం మోక్షములు పొందవచ్చు, మోక్షము పొందకుండా ఏమేమి అడ్డుపడుచున్నవి, మోక్షము పొందకుండా ఏమేమి అడ్డుపడుచున్నవి అనేది. సో ఇప్పుడు అనేక లక్షల జన్మల తర్వాత మానవ జన్మ మనకి వచ్చింది ఏంటంటే మోక్షం పొందడానికి కోసం అండి. అంతేగాని వేరే వేరే కాదు, వేరే వేరే కోరికలు అవన్నీ కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ అన్ని లక్షల జన్మల్లోకి మనం రాకూడదు. సో మోక్షం పొందడానికి మార్గములు ఏమిటి, ఇప్పుడు కానీ మోక్షం మిస్ అయ్యామా మళ్ళీ లక్షల జన్మలు వస్తాయి, అది చూసుకోండి మరి జాగ్రత్తగా. ఓకే, ఇందులో ఫస్ట్ చాప్టర్లో వ్యసనములు గురించి చెప్పాడు. అంటే ఈ వ్యసనములు కూడా మోక్షము పొందకుండా ఉండడానికి అడ్డంకులు, మోక్షము పొందకుండా ఉండడానికి అడ్డంకులు, ప్రతిబంధకములు. వ్యసనములు మనిషికి ఏమేమి ఉంటాయి? తను వ్యసనము, మనోవ్యసనము, ధన వ్యసనము, స్త్రీ వ్యసనము. తనువు అంటే తెలుసు, దేహముతో చేసే వ్యసనములు. మనోవ్యసనం అంటే మనసుతో చేసే పాపములు ఉంటాయండి. మనసుతో చేసే పాపములు ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, గర్వము, అహంకారము, ఇవన్నీ కూడా మనసుతో చేసేవి. ధన వ్యసనము, ధనబలము, ధన వ్యసనము, డబ్బు మీద విపరీతమైన కోరికలు, చెడు మార్గంలో వెళ్ళి ధనం సంపాదించకూడదు. ఎగ్జాంపుల్. స్త్రీ వ్యసనము, కొంతమందికి కామం బాగా ఎక్కువ ఉండి భార్యతోనే కాకుండా, మీకు అర్థమైపోయి ఉండాలి. సో తను వ్యసనము, మనోవ్యసనము, ధన వ్యసనము, స్త్రీ వ్యసనము. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఇంపార్టెంట్ ఉందండి. పృథ్వీ వలన అంటే పంచభూతములు చెప్తున్నాడు. పృథ్వీ వలన అస్థి, చర్మము, మాంసము, నరములు, వెంట్రుకలు పుట్టుచున్నవి. మన మానవ దేహాన్ని మొత్తాన్ని పంచభూతములతో పోల్చారు. అంటే పృథ్వీ అంటే ఏంటి? భూమి. జలము అంటే నీరు, అగ్ని తెలిసినది. వాయువు అంటే గాలి, ఆకాశము. సో మన మానవ దేహముతో ఏ విధంగా పోల్చారంటే పృథ్వీ వలన అస్థి, చర్మము, మాంసము, నరములు, వెంట్రుకలు. జలము వలన ఏమి పుట్టుచున్నవి? రక్తము, మాత్రము, జొల్లు, శ్లేష్ము, మెదడు మొదలగునవి. అగ్ని వలన పుట్టుచున్నవి ఏమిటి? ఆకలి, దాహము, నిద్ర, సంగమము, నిధానము. ఈ విధంగా వాయువు వల్ల చలనము, గమనము, తీవ్రము, లజ్జ, భయము. ఆకాశము వలన పుట్టినవి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యములు. ఈ విధంగా ఫస్ట్ చాప్టర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇందులో మనం తను వ్యసనము, మనోవ్యసనము, ధన వ్యసనము, స్త్రీ వ్యసనము లేకుండా చూసుకోవాలను. నెంబర్ 2, 14 లోకముల గురించి చెప్పాడు. 14 లోకములు ఏంటంటే భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. ఇవి 7. అలాగే క్రిందవి అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల లోకములు 14. అలాగే పంచాగ్నులు: కాలాగ్ని, క్షుద్రాగ్ని, శీతాగ్ని, కోపాగ్ని, జ్ఞానాగ్ని. అండము, పిండము, బ్రహ్మాండము. ఈ 3 గురించి మీకు ఆల్రెడీ తెలుసు. బ్రహ్మాండం అంటే బ్రహ్మము, అండం అంటే గ్రుడ్డు, పిండము, ఇవన్నీ తెలుసు నీకు. నెక్స్ట్ నెంబర్ 3, చాప్టర్ నెంబర్ 3, 4 ఆశ్రమములు అంట. అవేమిటో చూద్దాం. 4 ఆశ్రమములు అంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. నెంబర్ 1 బ్రహ్మచర్యము, నెంబర్ 2 గృహస్థము, నెంబర్ 3 వానప్రస్థము, నెంబర్ 4 సన్యాసము. ఇందులో బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము ఒకే రకంగా ఉంటాయండి. బ్రహ్మచర్యం అంటే
ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రపంచ వ్యామోహములు చరణీక దైవచింతన తత్పరుడగుచు వింతలు విశేషములు వినక చూడక ఏ రుచులను కోరక ఆనంద దుఃఖములకు లోను కాక మనోబుద్ధి అహంకారములకు లొంగక నిష్కామ నిర్మోహ నిర్వంద్య నిర్వష్టయ నిశ్చలుడై అన్నింటి యందు అన్ని వేళలయందు బ్రహ్మతత్వములోనే నిలిచియుండు మనోస్వరూపము, అదే బ్రహ్మచర్యము. అన్ని వేళలయందు బ్రహ్మతత్వములోనే నిలిచియుండు మనోస్వరూపము అంటే 24/7 ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కూడా బ్రహ్మం పరబ్రహ్మముతోనే ఉంటాం, అంటే భగవంతునితోనే ఉంటాము. వానప్రస్థం అంటే సేమ్ అడవిలో చేస్తారండి, అడవికి పోయి చేస్తారు. సన్యాసము కాషాయ వస్త్రములు ధరించి అంటే సేమ్ ఇవన్నీ పై మాదిరిగానే ఉంటాయి. పరబ్రహ్మనే తలుచుకుంటాం. ఇందులో డిఫరెంట్ ఏంటి? గృహస్థము అంటే 95% గృహస్థమును తీసుకుంటున్నారు. గృహస్థములు ఏంటేంటి? బంధువులు, మిత్రులు, భార్య, పిల్లలు, ఇవన్నీ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు, ధన కనక వస్తు వాహనములు, దాన ధర్మ పరోపకారములు. కొంతమందికి ఉంటుంది కదా బాగా కోట్లు ధనము ఇవన్నీ. సో అది అయిపోయింది. నెక్స్ట్ సన్యాసము గురించి చెప్తున్నాడు. అంటే ఓవరాల్గా లోకమే తనను ఆశ్రయించును పవిత్రమైన సాధక జీవనము. లోకమే తనను ఆశ్రయించేది సన్యాసము. లోకమే తనను ఆశ్రయించాలి, పవిత్రమైన సాధక జీవనం, అది సన్యాసం అంటే. 4th చాప్టర్ మోక్షము మరియు కర్మ. మోక్షము మరియు కర్మలో ఇంపార్టెంట్ ఏంటి? అసలు జననముకు కారణములు ఏంటి? జన్మ రావాలంటే కారణం ఏమిటి? అసలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదే కండి. జన్మ రాకుండా చేసుకోవాలి, మళ్ళీ లక్షల జన్మల్లో లూప్లోకి రాకూడదు. జననానికి కారణం ఏమిటి? కర్మ సంస్కారములే కారణము. కర్మ సంస్కారములే కారణము. అంటే మనం చనిపోయే ముందు ఏ కోరికలు ఉండకూడదండి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు కానీ, గర్వము కానీ, అహంకారము కానీ, అలాగే ఏ కోరికలు కానీ ఉండకుండా మనసు నిర్మలమైన మనసు, నిశ్చలమైన మనసు, ప్రశాంతమైన మనసు, పవిత్రమైన మనసు భగవంతునికి సమర్పించుకోవటం మాత్రమే. నిర్మల నిశ్చల పవిత్ర ప్రశాంతమైన మనసును భగవంతుడికి సమర్పించుకోవాలి. ఏ కోరికలు కూడా ఉండకూడదు. పెద్ద పెద్ద మహా ఋషులు మునులు లేడిగా కుక్కగా పుట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే చనిపోయే ముందు వాళ్ళు జీవితం మొత్తం ఆ విధంగా తపస్సు చేసి చనిపోయే ముందు వాటిపై అపేక్ష, పెంచుకున్న కుక్కపై ప్రేమ, పెంచుకున్న లేడిపై ప్రేమ, అది. సో ఆ వ్యామోహం అనేది స్త్రీ వ్యామోహములు కానీ ఏవి ఉండకూడదు. సింపుల్, వెరీ సింపుల్. ఓకే. మోక్షము మరియు కర్మలో అవధూతలు గురించి చెప్పాడు. అవధూతలు అంటే ఏంటంటేనండి వెరీ వెరీ చాలా పెద్దదండి అవధూతలు అనేది. అంటే ఎలాగుంటుందంటే ఒక ఎగ్జాంపుల్ అవధూతలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ షిరిడి సాయిబాబా కానీ, సత్యసాయిబాబా కానీ, ఈ అవతారాలు ఎలాంటప్పుడు వస్తాయంటే, రాముడు కానీ కృష్ణుడు కానీ ఇలాంటి అవతారాలు ఎందుకు వస్తాయంటే, భూమాత ఏడ్చేటప్పుడు అవధూతలు భూమాత ఏడ్చేటప్పుడు తపస్సులు చేస్తారు. అవధూతలు తపస్సు ఫలితం మూలంగా ఇప్పుడు షిరిడి సాయి కానీ, సత్యసాయి కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ వీళ్ళు జన్మిస్తారు. అంటే ధర్మాన్ని కాపాడటాని కోసం, అందరినీ ధర్మ మార్గములో సరి అయిన మార్గంలో పెట్టడాని కోసం భగవంతుడు అనేది ఉద్భవిస్తాడు భూమిపైన, మానవాకారంలో ఉద్భవిస్తాడు. ఇప్పుడు అవధూతల గురించి మీకు అర్థమైపోయే ఉండాలి ఎంత గొప్పవాళ్ళు. అసలు ఇట్టి వారిని చూచుటకు అందరికీ అసాధ్యము, ఇట్టి వారిని చూచుటకు అందరికీ సాధ్యము కాదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అవధూతలను మనం చూడలేము అంటున్నారు. సో ఇది ఒక్క లైన్లో చెప్పేద్దాం. ఎవరితోనూ సంబంధం పెట్టుకోక, కాలత్రయములకు అతీతులై, భయపడక, ఎవరితోని మాట్లాడక, ఆహార నిద్రలను చింతించక, నిరంతరము ఆనందమనే ఆహారముగా అనుభవించుట. ఆనందమనే ఆహారము అంటే ఎప్పుడు ఆనందంగా ఉంటారండి. తమలో తాము ఏదో గొనుకుకొనుచు నవ్వుకొనుచు ఎదుట ఎంతమంది ఉండినను వారిపై దృష్టి పెట్టక సంచరించును. ఇట్టి వారిని చూచుటకు చాలా అదృష్టము ఉండాలి. ఇది అసాధ్యమని చెప్తున్నారంటే అవధూత అనేది లైక్లీ ఈక్వల్ టు నియర్ బై గాడ్. ఓకే. అటులైన మోక్షం అనగా ఏమి? సర్వబంధముల నుంచి విడుదల కావటమే మోక్షము. సర్వబంధముల నుంచి విడుదల కావటమే మోక్షము. సర్వబంధముల నుంచి విడుదల కావటమే మోక్షము.
నిత్య సత్య నిర్మలములను ఆత్మతత్వములను పొందుటయే మోక్షము. నిత్య సత్య నిర్మలములను ఆత్మతత్వములను పొందుటయే మోక్షము. నెక్స్ట్, భగవదనుగ్రహమును ఔషధము సేవించి భవరోగమును నివారణ చేసుకోవచ్చును. భగవదనుగ్రహమును ఔషధమును సేవించి భవరోగమును నివారణ చేసుకోవచ్చును. జనన మరణ ప్రవాహము నుండి తప్పించుకొనవలనను వాంఛగల ప్రతి వారికి కూడాను అవసరమే. జననముకి కారణం ఏమిటి? కర్మ సంస్కారములే. ఈ కర్మలు 4 టైప్స్: దుష్కర్మ, సత్కర్మ, మిశ్రమ కర్మ, జ్ఞానకర్మ. దుష్కర్మ అంటే చెడు కర్మలు, అందరికీ తెలిసినవే. ఎగ్జాంపుల్ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు ఇలాంటివి. సత్కర్మ అంటే మంచి కర్మలు. మిశ్రమ కర్మ అంటే దుష్కర్మ ప్లస్ సత్కర్మ, అవి ఇవి కూడా ఉంటాయి. జ్ఞానకర్మం అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఒక్క లైన్లో చెప్పేస్తున్నాను. జ్ఞానము లేనిదే మోక్షము లేదు, మోక్షము లేనిదే జ్ఞానము లేనిదే వైరాగ్యం లేదు, వైరాగ్యం లేనిదే మోక్షము లేదు. మోక్షము కావాలంటే జ్ఞానము ఉండాల్సిందే. మోక్షము కావాలంటే జ్ఞానము ఉండాల్సిందే. సో జ్ఞానకర్మ గురించి చూద్దాం. జనన మరణాది వస్తు వాహన బంధు బలగాది సుఖ దుఃఖాది ద్వంద్వములను బాగా తెలుసుకొని వాటి నుంచి దూరమగు మార్గమును శాస్త్ర గ్రంథముల వలనను పెద్దల బోధన వలనను అనుభవజ్ఞలను అనుసరించుచు సత్య ధర్మ శాంతి ప్రేమలచే మెరుగుచు సర్వేశ్వరుని సాయుధ్యము కోరియే కర్మలు ఆచరించను. అవి జ్ఞానకర్మలే యవను. అంటే నిస్వార్థ సేవ ఉండాలండి. సో జననం గురించి బుద్ధుడు ఎగ్జాంపుల్ జనన మరణం గురించి తెలుసుకున్నాడు. బంధు బలగాలు సుఖ దుఃఖాలు వస్తువు హానిలు అన్నీ తెలుసుకొని బుద్ధ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో పెద్దల బోధన ద్వారా, అనుభవజ్ఞుల ద్వారా, ఎక్స్పర్ట్స్ ద్వారా సత్య ధర్మ శాంతి ప్రేమలచే మెరుగుచు సర్వేశ్వరుని సాయుధ్యము కోరియే కర్మలు ఆచరించను. అవి జ్ఞానకర్మలే. నిస్వార్థ సేవ కూడా ఇందులోకి వస్తుంది ఎగ్జాంపుల్. సత్కర్మలు అనగా సత్కర్మలు అనగా ఏంటండి? సత్య ధర్మ దయ శాంతి ప్రేమ ఇలాంటివన్నీ, దైవప్రీతి పాపభీతి ఇలాంటివన్నీ సత్కర్మలు. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 5 విద్య మరియు భక్తి. విద్య మరియు భక్తిలో ఇంపార్టెంట్ చూద్దాం. అన్వీక్షకి అనగానేమి? ఆత్మ అనాత్మల వలన మోక్ష సాధనమగు విద్య. ఆత్మ విద్య అంటే ఏంటండి? మంచి విద్యలో అని అర్థం. ఓకే. మనసు నిర్మలముగా ఉంచవలన ప్రధాన గుణములు ఏవి ఉండాలి? మనసు నిర్మలముగా ఉండాలంటే ఏంటి? నిర్మలమైన, నిశ్చలమైన, ప్రశాంతమైన, పవిత్రమైన మనసు కావాలంటారు. అసలు మనసు నిర్మలంగా ఉండాలంటే ప్రధాన గుణములు ఏవి ఉండాలి? మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. మైత్రి అంటే స్నేహబుద్ధి, ప్రేమ బుద్ధి ఇలాంటివి. కరుణ అంటే దయ. ముదిత అనగా దాన ధర్మములు, పరోపకారములు ఇలాంటివి. ఉపేక్ష అంటే ఉపేక్ష అనగా పాపాత్మలందు రాగము కానీ ద్వేషము కానీ లేకుండాట. అంటే వాడు ఎంత పాపాత్ముడైనా కానీ వాళ్ళ మీద మనకి ఏ ద్వేషము ఉండకూడదు. పాపాత్మలే కాదు, పుణ్యాత్ముల మీద కూడా, ఎవరి మీద కూడా ద్వేషము రాగము ఉండకూడదు. అది ఆ విధంగా అండి. చతుర్విధ భక్తుల గురించి చూద్దాం. చతుర్విధ భక్తులు అంటే 4 రకాల భక్తులు. అదేంటో చూద్దాం. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని. ఇందులో జ్ఞాని అనేది వెరీ ఇంపార్టెంట్. జ్ఞానము వలన మోక్షము కదా, అందుకని. ఆర్తుడు అనగా ఏంటి? జస్ట్ ఆధ్యాత్మికాది దుఃఖములచే పీడితుడై పరమాత్మను భజించువాడు, ప్రార్థించువాడు. అర్ధార్థి అనగా సంపదను కోరి పరమాత్మను భజించి, పూజించి, ధ్యానించి తపస్సు చేసేవాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భగవంతుని ఆశ్రయిస్తారండి. కొంతమంది సంపద కోసం ఉంటాయి కదా కోరికలు, అలా. జిజ్ఞాసు అనగా ఏమి? మోక్ష విషయకమగు అపేక్ష చేత పరతత్వమును వెదుకువాడు, విచారించువాడు. జ్ఞాని అనగా ఎవరు? ద్వంద్వభావము వీడి పరమాత్మ నేనను అభేద దృష్టితో సంచరించువాడు. మనం పరమాత్మలమేనండి. జ్ఞాని అంటే పరమాత్మలమే. మనమంటే పరమాత్ముడు నిర్మల నిశ్చల పవిత్ర ప్రశాంతత మనసుతో ఉంటారు కదా. మనం కూడా నిర్మల నిశ్చల పవిత్ర ప్రశాంతత మనసుతో ఉండాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు, గర్వము, అహంకారము, దుఃఖము, ఈర్ష్య, అసూయలు ఏవి ఉండకూడదండి. కోరికలు ఏవి ఉండకూడదు. సో ఈ విధంగా 4 రకముల భక్తులు
ఉన్నారు కదా. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆర్తభక్తులు ఎగ్జాంపుల్ ద్రౌపది, ప్రహ్లాదుడు, సక్కుబాయి. అర్ధార్థ భక్తులు అర్జునుడు, ధ్రువుడు. జిజ్ఞాసులలో ఉండే భక్తులు రాధ, ఉద్ధవుడు. జ్ఞానులు ఎగ్జాంపుల్ సుఖ, సనందన, సనక. ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్. చాప్టర్ నెంబర్ 6 వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మోక్షము ప్రతిబంధకములు అంటే మనకి మోక్షము పొందకుండా ఏమి అడ్డుపడుతున్నాయి. ఇంతవరకు చాలా చెప్పుకున్నాం. ఏంటండి ఎగ్జాంపుల్? మోక్షం పొందకుండా ఏవేవి అడ్డుపడతాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు, గర్వము, అహంకారము. అలాగే నాలుగుతో చేసే పాపములు, దేహముతో చేసే పాపములు, వ్యభిచారం, ఇలాంటివి ఉండకూడదు. ఈర్ష్య, అసూయ, ద్వేషములు, భూత భవిష్యత్ వర్తమానాల గురించి పదే పదే అవి కూడా ఉండకూడదండి. అంటే భూత వర్తమాన భావి ప్రతిబంధకములు కూడా మోక్షానికి ఆటంకములే. అంటే భూత ప్రతిబంధకం అనగా ఎగ్జాంపుల్ పాస్ట్ టెన్స్ అయిపోయిన దాన్ని గడిచిన విషయములను మరల మనసునకు తెప్పించుకుంటా అయిపోయింది, వదిలేయాలి. గడిచిపోయిన విషయాలను మరల మనసునకు తెప్పించుకొనుట అది ఉండకూడదు. వర్తమాన ప్రతిబంధకము అనగా చెప్పిన విషయములు బుద్ధికి తోచకుండా ఉండుట, నేనే గొప్ప అనే ఫీలింగ్స్. జస్ట్ ఎగ్జాంపుల్. వర్తమానం అంటే ప్రస్తుతం, ప్రజెంట్. అలాగే భావి ప్రతిబంధకం అంటే భవిష్యత్, ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో ఏమైపోతామో అని చింతించడం, కృంగిపోవడం, పొంగిపోవడం. అంటే మనలో మనం ఇది మానసిక సంభాషణలు అంటారు. మనసులో ఆలోచన అనేది ఒకటి, మానసిక సంభాషణలు కూడా ఉంటాయి. మనసుకు సంబంధించిన రెండు, ఒకటి ఆలోచన, రెండు సంభాషణ. ఆలోచన మంచిదే, అంటే ప్రతిదానికి సొల్యూషన్ వెతుక్కుంటాం, అది మంచిదే. ఇప్పుడు మానసిక సంభాషణ అనేది వెరీ వెరీ డేంజర్. మానసిక సంభాషణ వలన భూత భవిష్యత్ వర్తమానాల గురించి, జరిగిపోయిన వాటి గురించి, జరగాల్సిన వాటి గురించి ఏవేవో ఆలోచించేసి దుఃఖాన్ని పొందటం, బాధని పొందటమే మానసిక సంభాషణ. ఆ మనసును కంట్రోల్ చేసుకోవాలి. అందుకే మనసు ఎల్లప్పుడూ, మనసు అనేది నెగిటివ్, మనసు అనేది అజ్ఞానం, మనసు అనేది అహంకారం. సో ఈ అజ్ఞానాలు, దుఃఖములు, బాధ, అహంకారము అనేది మనసు అంటే. సో అలాంటి మనసుని కంట్రోల్ చేసుకోవడమే గ్రేట్. కాస్ట్ ఎక్కువైపోతే కాస్ట్ని కంట్రోల్ చేస్తాం. అలాగే మనసు వల్ల ఎటో పెడమార్గంలో పడితే గన అప్పుడు దాన్ని కంట్రోల్ చెయ్యాలి. సో దాన్ని మళ్ళీ మనం ఇమ్మీడియట్గా ఏం చేయాలి? నిర్మలమైన, నిశ్చలమైన, పవిత్రమైన, ప్రశాంతమైన మనసుగా చేసుకోవాలి. ఇది ఎలా చేసుకుంటాం? చాలా మార్గాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం పదే నీకు నచ్చిన భగవంతుని నామస్మరణ 108 టైమ్స్, ఒక 108 టైమ్స్, ఒక 1000 టైమ్స్ మనసులో అనేసుకున్నాం అనుకో. సో మనసు మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నిర్మల, నిశ్చల, పవిత్ర, ప్రశాంతమైన మనసుగా మారిపోద్ది వెంటనే. ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఈ విధంగా రైట్ అండి. అంటే భవిష్యత్ ప్రతిబంధకం అనగా ఫ్యూచర్లో ఏమైపోతామని చింతించుట, దుఃఖపడుట, బాధపడుట. బాగుంటుందంటే పొంగిపోవుట, నాకు ఫ్యూచర్ బాగానే ఉంటుందిలే, నాకు లాటరీ వచ్చేస్తుందిలే అని పొంగిపోవడం ఎగ్జాంపుల్. లాటరీ రాకపోతే కృంగిపోవడం, ఇలాంటివే ఉండకూడదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నెక్స్ట్ విదితాత్ములు అనగా ఎవరు? ప్రపంచమంతయు పరమాత్మయే అని తెలిసి ధ్యానించువారు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ చెప్పాడండి. వారలమనే పిలుతురు. వారలను ఏమని పిలుతురు? ద్విజులు, మునులు, అల్పబుద్ధులు, విదితాత్ములు. ద్విజులు అంటే అగ్నిహోత్రములందే దైవబుద్ధి కలిగి పూజించి భజించువారు. మునులనగా పరమాత్మను హృదయ నివాసగా నుంచి ప్రార్థించువారు. పరమాత్మను హృదయ నివాసగా చేసుకొని ప్రార్థించేవారు. అల్పబుద్ధులనగా, ఇంకా అల్పబుద్ధి అంటే పేరులోనే ఉంది, ప్రతిపాదులు చిత్రపటములందే దైవబుద్ధి కలిగి పూజించి భజించేవారు. విదితాత్మ అనగా సర్వభూతాత్మకమగు ప్రపంచమంతయు పరమాత్మయే అని తెలిసి ధ్యానించువారు. ప్రపంచమంతయు పరమాత్మే. అది నెక్స్ట్
చెడ్డ గుణముల గురించి చెప్తున్నాడు. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, ఇవి 6 ఉంటాయి. చెడ్డ గుణములు ఏంటి? 6. దాన్ని అరిషడ్ వర్గములు అంటారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనగా. వీటి గురించి జస్ట్ 1 లైన్లో చెప్పేస్తున్నాను. కామం అనగా ఏంటి? తెలిసిందే కదా. ప్రాపంచిక వాంఛలు అంటే ధనధాన్యాదుల యందు, వస్తు వాహనముల యందు, పుత్ర పౌత్రాభుల యందు అసత్య, అనిత్య, అశాశ్వత, అశుద్ధమైన ప్రాపంచిక వాంఛలు మరీ ఎక్కువ ఉండకూడదండి. పుత్ర పౌత్రుల యందు అంటే పుత్రుల యందు, మనవళ్ళ యందు, వస్తు వాహనాల యందు, ధనధాన్యాల యందు మరీ ఎక్కువ కోరికలు ఉండకూడదు. ప్రాపంచిక వాంఛలను కలిగి ఉండట. క్రోధం అనగా ఏమిటి? కోపము. లోభం అనగా పిసినారి, పరమ పిసినారి. వాడి దగ్గర 1,00,000 రూపాయలున్న పైసా కూడా ఎవరికి పెట్టడు. ఎగ్జాంపుల్. మోహం అనగా ఏంటి? మోహం అనేది చాలా డేంజర్ అండి. తన వారల యందు అధికమగు ప్రీతి, తనకున్న వస్తువాహనములు చాలవని అధిక ధనమును ఆర్జించవలనని ఆశపడుట. తనకున్న వస్తువాహనములు చాలవని అధిక ధనమును ఆర్జించవలనని ఆశ కలిగి ఉండుట. మదం అనగా ఏమి? ద్రవ్యమధికమగుటి చేత అంటే ఎక్కువ ధనమున్న మదమే ధనమదము అంటారు. విద్య కొంతమంది అహంకారాన్ని పెంచేస్తుంది. నాకు డబుల్ PhD ఉంది, అలాంటివి ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్, బాహ్య విద్య, బ్రహ్మ విద్య 2 ఉంటాయి. బాహ్య విద్య, బ్రహ్మ విద్య ఎక్కువైపోయినా అహంకారము ఉండకూడదు. విద్యాబలము, నాకేంటి ఇంత విద్య ఉంది, ఇంత పాండిత్యం ఉందని మనసులో అహంకారం ఉండకూడదు. దేహబలము, నా అంత వీరుడు ధీరుడే లేడు, కొడితే ఒక్కసారిని ఒక్క దెబ్బకి 100 మంది కుప్పకూలిపోతారనే అహంకారం ఎగ్జాంపుల్ ఉండకూడదు. దేహబలము అంటే ద్రవ్యం ఒకటి చేత విద్యాబలము, దేహబలము ఇవేవి వీటన్నిటిని మదబలము అంటారు. మాత్సర్యం అనగా ఏమిటి? మాత్సర్యం అనగా ఎగ్జాంపుల్, తన వలె ఇతరులు సుఖ సంతోషములు అనుభవించుచున్న చూచి సహించుకోలేని తత్వం. ఒక్క లైన్లో కీవర్డ్ ఏంటంటే సహించుకోలేని తత్వం. డంబము, దర్పము. ఎగ్జాంపుల్, డంబము, దర్పము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దానం చేశారనుకోండి, గొప్పకి పోరాదు, 100 మందికి చెప్పుకోకూడదు. గుప్త దానము అంటే నువ్వు ఇచ్చిన దానం రెండో వ్యక్తికి తెలియకూడదు. గుప్తదానం అంటే అలా ఉండాలి. అంతేగాని నేను వాళ్ళకి అంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను, అంత దాన ధర్మాలు చేశాను, అలాంటివి ఉండకూడదు. డంబకమనగానే లోకము మెచ్చాలనే కోరికలు ఉండకూడదు. డంబము, దర్పము అనగా ఏమి? డంబం అనగా లోకమెల్లా తనను మెచ్చుకొనవలను అనే కోరికలు. దానము, ధర్మము, యాగము, యజ్ఞము మొదలైనవి చేయుట అంటే ప్రజల మెప్పు కోసం ఏం చేయకూడదండి. చెయ్యు, కానీ ప్రజలు మెచ్చుకుంటారు, ప్రజల యందు నాకు కీర్తి ప్రతిష్టలు రావాలి, అందరూ పొగడాలి, ఆ విధంగా చెయ్యొద్దు దయచేసి. దర్పమనగా పుత్ర, మిత్ర, కలత్ర, బంధు, బలగ, ధన, ధాన్య సంపదల యందు తనతో సరియగు లేరు వారని అర్థం. అంటే దర్పమనగా పుత్ర, మిత్ర, కలత్ర, బంధు, బలగ, ధన, ధాన్యాలు. భగవంతుడు కొంతమందికి అన్నీ ఇచ్చేసాడు అనుకోండి, నా అంతటి వాడు లేడని విర్రవేగటం. అంటే నాకు అందమైన భార్య ఉంది, నా పుత్రులు అలాంటి గొప్పవాళ్ళు, ఇలాంటి గొప్పవాళ్ళు, నా మిత్రులు అంత గొప్పవాళ్ళు, నా బంధువులు అంత గొప్పవాళ్ళు, ధనధాన్యములు నాకు అన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, అంత ధనం ఉంది, ఇంత ధనం ఉందని విర్రవేగకూడదు. అది. నెక్స్ట్, ఈర్ష్య అంటే ఏమిటి? 1 లైన్లో చూద్దాం. ఈర్ష్య అనగా తనకు కలిగిన దుఃఖములు, కష్టములు, అశాంతులు ఇతరులకు కూడా సదా కలగవలనని కోరుకున్నాడు. వాడికి ఏదో దుఃఖాల్లో, కష్టాల్లో ఉన్నాడు, అవతలలో కూడా అలాగ అయిపోవాలని కోరుకోవచ్చా? అస్సలు కరెక్ట్ కాదు. అది ఈర్ష్య అంటే. అసూయ అనగా ఏమిటి అంటే, అసూయ అనగా నిరంతరము ఒకరికి చెడు చేయాలనే కోరిక, ఇతరులకు చెడు చేయాలనే కోరిక, అలాంటివి కూడా ఉండకూడదు. పరస్పర ధ్యాసము ఉన్నంత వరకు మానవుడు ముముక్షువు కాచాలడు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, గర్వము, అహంకారములు, దుఃఖములు, కోరికలు, ముఖ్యంగా మోహము, ఏవి విర్రవేగటం ఏవి ఉండకూడదు. కోరికలు కూడా ఉండకూడదండి.
ఏ కోరిక కూడా ఉండకూడదు. మనసు నిర్మలముగా, నిశ్చలముగా, పవిత్రముగా, ప్రశాంతముగా ఉంచుకొని భగవంతుడికి సమర్పణ చేసేయాలి. మన మనసుని భగవంతుడికి ఇచ్చేయాలి. మన మనసుని భగవంతుడికి ఇచ్చేయాలి. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మైక్రో సెకండ్ కూడా మన మనసుని భగవంతుడికి అర్పితం చేసేయడమే. ఎందుకంటే మనసు అనేది వెరీ డేంజర్ కాబట్టి భగవంతుడికి ఇచ్చేసామనుకోండి ఏ ప్రాబ్లం కూడా లేదు. ఇది ఫస్ట్ 6 చాప్టర్స్ సక్సెస్ఫుల్గా చెప్పుకున్నామండి. మిగిలింది ఇది పార్ట్ ఏ అనుకుందాం. పార్ట్ బి ఇంకో చాప్టర్లో కంప్లీట్ చేద్దాం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ అవర్, హర్ట్ అవర్, సమస్తలోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ.